బాగుంది. ఎలా ఉంది బ్రో? యా బ్రో నైస్. ఎలా అనిపించింది బ్రో? బాగుంది. రష్మిక ఎలా చేసింది? రష్మిక యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. రష్మిక యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. సినిమా హైలైట్స్ ఏంటి? బాగుందన్న సినిమా. రష్మిక ఎలా అనిపించింది? రష్మిక సూపర్ బాగా యాక్టింగ్ చేసింది. అక్క ఎలా అనిపించింది అక్క తామా మూవీ? చాలా బాగుంది. ఏం నచ్చింది అక్క? హర్రర్ థ్రిల్లింగ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 4 మూవీస్ చూశాను. కేరామ్ కంటే అది ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్మెంట్, ఇది హర్రర్ మూవీ. తెలుగు ఓరియంటల్ మూవీస్లో హీరోయిన్గా అనుష్క తర్వాత తనకంటే కూడా ది బెస్ట్ అనిపించింది తిన యాక్టింగ్. ఓకే, సో ఈ దివాళీకి 4 మూవీ చూసాము. సో 5th మూవీ తామా ఎగ్జాక్ట్ అయ్యారా? ఓకే, ఫస్ట్ తామా, నెక్స్ట్ కే ర్యాంప్, ఇంకా వేస్ట్ మిగతావన్నీ. అంటే వేస్ట్ అనట్లేదు, కొంచెం చూడటానికి కరెక్ట్గా లేవు. ఓకే, అంటే ఎందుకు ఫస్ట్ ప్లేస్ తామాకి ఎందుకు ఇస్తున్నారు? రీజన్ ఏంటి? హర్రర్ అయినా కూడా బాగుంది, యాక్టింగ్ బాగుంది వాళ్ళది, పీస్గా అలా బాగుంది, చాలా బాగుంది. అండ్ హర్రర్ సీక్వెన్స్ ఎలా అనిపించింది అక్క? నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఉన్నా కూడా చూడొచ్చు. సినిమాలో కామెడీ ఎలా అనిపించింది? గుడ్, బాగుంది, చాలా బాగుంది. నవ్వుకున్నారా? కామెడీ ఉంది, హర్రర్ ఉంది, బాగుంది. ఇది హర్రర్ అని చెప్పలేము కానీ ఫ్యామిలీ హర్రర్ రెండు. ఓకే, సో రష్మిక మనం చూస్తున్నాము పుష్పతో అసలు పాన్ ఇండియా లెవెల్. అసలు పుష్పకి దీనికి యానిమల్ మూవీకి దేనికి సంబంధమే లేదు. తన యాక్టింగ్ వేరే లెవెల్. అందుకే చెప్పింది అనుష్క ఎన్నాళ్ళు అనుకున్నాం కానీ రష్మిక కూడా అని. ఓవరాల్ గా రష్మిక మందన్ గురించి ఏం చెప్తారు? అమేజింగ్ యాక్టింగ్, అంతే, అంతకు మించి అంటే మనం ఏం చెప్పకూడదు. చాలా బాగుంది. కానీ డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. క్లైమాక్స్ ఎగ్జాక్ట్ అయ్యారా? అంటే పార్ట్ 2కు హింట్ ఇచ్చారా? అంటే ఖచ్చితంగా ఉంటుంది అని ఫీలింగ్. అంటే ఇప్పుడు చూసాము సెకండ్ పార్ట్ ఉంది ఖచ్చితంగా. అంటే షోస్ పెరిగే అవకాశం ఉన్నాయాక? ఫస్ట్ షో ఏమన్నా అంటే హౌస్ఫుల్ అట్లా లేదేమో కానీ ఒక 2-3 డేస్కైనా పికప్ అవుతుంది. ఎక్కువ ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి మూవీలో? అట్లా చెప్పలేం. సినిమా మొత్తం ఏ పాయింట్కి ఆ పాయింట్ ఎగ్జైట్మెంట్తోనే ఉంది. బోర్ ఎక్కడా కొట్టలేదు. బాగుంది. ఎక్కడ కూడా డల్ అనిపించలేదు, బోర్ కొట్టలేదు. ఇప్పుడే తామా మూవీ చూడటం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. విజువల్ పరంగా కొత్తగా చూపించారు. ఎస్పెషల్లీ రష్మిక మందన యాక్టింగ్ అయితే ఎరగదీస్తారు. ఒక డ్రాకులా లాగా, ఒక పిశాచిలా చాలా షేడ్స్ చూపించారు. అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎలా అనిపించింది చెప్పండి? యా గుడ్. ఓకే, లక్ష్మిక లుక్స్ ఎలా అనిపించింది? యా గుడ్ బ్రో. సినిమాలో ప్లస్ ఏంటి అనిపించింది బ్రో? మూవీ బాగుంది. ఏం నచ్చింది బ్రో? అంతా సిరీస్ కాబట్టి బాగానే ఉంది. అది స్త్రీ సిరీస్ కాబట్టి. సో అంటే రష్మిక మందన యాక్టింగ్ ఎలా అనిపించింది? అంతా బాగుంది. ఎలా అనిపించింది అండి మూవీ? బాగానే ఉంది. రష్మిక మందన యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది. దామా సినిమా చూసారా? ఎలా అనిపించింది? మంచిగా ఉంది. ఏం నచ్చింది అంకుల్? నాకు మంచి రష్మిక యాక్టింగ్ ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. అంటే క్లైమాక్స్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. ఏం నచ్చింది అంకుల్ మీకు సినిమాలో? పాటలు, ఫైట్స్ ఉన్నాయా? ఓకే, రష్మిక పుష్ప కన్నా బాగా యాక్టింగ్ చేసిందా దీంట్లో? హీరో యాక్టింగ్ ఎలా ఉంది? ఓకే, సినిమా అంటే ఫ్యామిలీతో చూడొచ్చా? చూడవచ్చు. ఏం నచ్చింది అంకుల్ సినిమాలో మీకు? ఏం నచ్చింది? మెయిన్ పాయింట్ ఏంటి? మంచిది సార్. అసలు నాకు తెలియదు, నేను చదువు రాదంతా. సరే, ఇక ఇంటర్వెల్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ బ్లాగ్ మంచిగా ఉంది సార్. అంతా సినిమా ఎలా అనిపిస్తుంది? బాగుంది. రష్మిక మందన యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు. ఏంటి ప్లస్ ఏంటి సినిమాలో? ఆమె యాక్టింగ్ బ్రో. ఓకే, సో అంటే సినిమాలో ప్లస్ ఏంటండి కదా? నాకేం అర్థం కాలేదు బ్రో. బ్రో ఎలా అనిపించింది బ్రో? మస్తు ఉంది బ్రో సినిమా మాత్రం. రష్మిక ఎలా అనిపించింది? సై ఉంది బ్రో. ఓకే, దివాళీ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? పక్కా బ్లాక్ బస్టర్ బ్రో. ఫైట్స్ ఎలా అనిపించాయి? బానే ఉన్నాయి బ్రో. సాంగ్స్ బాడీకి మస్తు ఫైట్ చేసిండు. సాంగ్స్ ఎలా అనిపించినాయి? బానే ఉన్నాయి.